హలో, హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను మీ శ్రీనివాస్, రుద్రాస్ 1234. ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. పిల్లలకైతే తన టిఫిన్ అయితే పెట్టేస్తుంది. నాకైతే నిన్న నైట్ కొంచెం లేట్ అయిపోయింది వర్క్ మీద బయటకు వెళ్ళి. ఇప్పుడే అక్కడ మా ఇంటి ముందు షాప్ ఉంటే అక్కడ బ్రష్ ఒకటి తీసుకున్నాను. రుద్రగడైతే రోజు ఒక లిడ్ పెన్సిల్ అంట రోజు ఒకటి పారేసుకొస్తున్నాడు. వాడికి ఓ పెన్సిల్ అయితే కొనిపెట్టించాను. అదిగో మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఈలోపు వాటర్ తీసుకొద్దామని చెప్పి వాటర్ ప్లాంట్కి వెళ్ళాను. ఇది మా ప్రసాద్ అంకుల్ వాటర్ ప్లాంట్ అండి, నొన్నలో. ఇక్కడైతే వాటర్ అయితే తీసుకొస్తాం రోజు. మా అమ్మకు ఒక క్యాను ఇది పైన పెట్టానండి. మా అమ్మ వాళ్ళ రూమ్ అండి ఇది. పైన ఉంటారు అండి మా అమ్మ. మా నాన్నగారు అయితే లేరు కదా, పైన సపరేట్ పోర్షన్ అండి అది. అమ్మకైతే వాటర్ పెట్టేసాను. కిందకైతే వచ్చేస్తున్నానండి. అమ్మ అయితే ఏదో తీసుకురావాలని చెప్తుంది. సరే అని చెప్పాను. కిందకైతే వచ్చేస్తున్నామండి. కింద కూడా ఒక వాటర్ బాటిల్ పెట్టేస్తాను. నేను చేసేదైతే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అండి. రోజు ఎండలో తిరుగుతూ ఉంటాం మేము, పొలాలని ఫ్లాట్లని ఏదో ఒకటి. కొంచెం అందుకే మా వైఫ్ అయితే పార్క్ అవెన్యూ పర్ఫ్యూమ్ చలికాలంలో అయితే యూజ్ చేయలేదు. ఎండలో అయితే కొంచెం పెరిగినాయి కదా, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసాము. అంతకుముందు అయితే చాలా యూజ్ చేశాను. ఇది కొత్తగా ఉందని చెప్పి ఇది కూడా యూజ్ చేస్తాను ఇప్పుడే. దేవుడి దగ్గర అయితే మా చెట్టుకి పూసిన పూలైతే పెట్టేసాను. నా కోసమైతే టిఫిన్ పిల్లల్ని దింపేసాం కదా, నా కోసమైతే మౌని టిఫిన్ రెడీ చేసింది. చట్నీ, అల్లపు చట్నీ కూడా ఉంది. అదిగోండి ఇడ్లీ అయితే పెట్టింది. ఇడ్లీ అయితే తింటున్నాను. తినే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి. కొబ్బరి చట్నీ కాంబినేషను అండ్ అల్లపు చట్నీ, ఈ రెండింటితో ఇడ్లీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము, ఎందుకంటే బయట ఎలా ఉంటుందో తెలియదు. టిఫిన్స్ కానీ అవన్నీ ఎక్కువ ఇంట్లోనే యూజ్ చేస్తాను. ఇక టిఫిన్ చేసేసి ఇంట్లో మార్నింగ్ అలా నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇప్పుడు బయటకు వెళ్తాము. ఫ్లాట్స్ అని, పొలాలని ఏవి వస్తే అవి వాటికి వెళ్తూ ఉంటాం. మధ్యలో మీడియేషన్స్ అవి చేస్తూ ఉంటాం. ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తూ ఉంటామండి. నున్నలో అండి, విజయవాడ దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్స్ మాది నున్న. అప్పుడైతే ఒక 2 years మా షాప్ ఉండేదండి. మా నాన్నగారి సెంటర్లో షాప్ ఉండేది, బీంకొట్టు పక్కన ఒక ఫోటో స్టూడియో ఉండేది, అనిల్ ఫోటో స్టూడియో. దాంట్లో సరదాగా నేను ఎప్పటి నుంచో ఫొటోస్ అవి తీయటం అంటే నాకు చాలా ఇష్టం. వీడియోస్ తీయడం అన్న, ఫొటోస్ తీయటం అన్న. అయితే సరదాగా పక్కన అంకుల్తో నేను కూడా నేర్చుకుంటానని చెప్పి ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం అలా ఆయన లేనప్పుడు నేనే చూసుకునేవాడిని. ఒక 2 years అయితే మెయింటైన్ చేశాను. శాలరీ బేసిక్ కాదండి, ఫ్రెండ్షిప్గా చేశాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ బాగా. చిన్నప్పుడైతే ఆ ఫొటోస్ని ఫ్రేమ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏంటి, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వీడియోస్ తీయటం ఏంటి, అవి ఆయనతో పాటు వెళ్ళి సరదాగా నేర్చుకున్నానండి. ఆ ఇంట్రెస్ట్తోనే తెలియకుండా సెల్ పాయింట్ కూడా పెట్టాను. సెల్ పాయింట్ అయితే బాగా రన్ అయింది. ఒక 7 years మెయింటైన్ చేశాను.